బయట కూడా చాలా ఫ్యాషన్ అకాడమీస్ రన్ చేస్తున్నారు. కానీ వాళ్ళకి మీకు డిఫరెన్స్ ఏంటి? వాళ్ళకి మనకి డిఫరెన్స్ ఏంటంటే సింధు మెయిన్ చాలా అకాడమీస్లో ఏంటంటే ఒక ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ అంటే సో అంతే, ఇంతవరకు స్టిచ్చింగ్ ఇది నార్మల్ స్టిచ్చింగ్ నేర్చుకున్నామంటే నేర్చుకున్నాం అన్నట్టు ఉంటుంది. నేను క్లయింట్స్ మనకి ఎన్ని మంత్స్ పట్టొచ్చు మ్యామ్ ఈ ట్రైనింగ్? ఇది వచ్చేసి బేసిక్ వచ్చేసి 4 months ఉంటుంది సింధు. 36 size ప్యాటర్న్ బ్లౌజ్ ఉంది అనుకోండి, 36లో ప్రిన్సెస్ వస్తుంది, 3 dotted వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ఈ కటోరీ టైప్ ఇలాంటివి కూడా ఉంటాయి. ఇప్పుడు స్టూడెంట్స్ కి నేర్పించే కోర్స్ కూడా ఏంటంటే నార్మల్ గా ఒక ఇంట్లో స్టిచ్ చేసే బ్లౌజ్ ఆర్డర్ వాల్యూ ఎంత ఉంటుంది, మినిమం ఒక 200 to 250 ఆ రేంజ్ ఉంటుంది. మనం ప్యాటర్న్ మేకింగ్ ఎందుకు చూస్ చేసుకోవాలి? ఫస్ట్ ప్యాటర్న్ మేకింగ్ లో ఉండే బెనిఫిట్స్ ఏంటి అవన్నీ కూడా ఇలా వీళ్ళకు ఒక్కొక్క క్లాస్ లో ఒక్కొక్కలాగా ఉంటుంది. హలో అండి, సో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ అందరికి ఒక సూపర్ వీడియో అయితే షేర్ చేస్తున్నాను అనమాట. విఎం ఫ్యాషన్ అకాడమీ వాళ్ళ దగ్గర నుంచి. ఇప్పుడు చాలా మందికి మీ సొంతంగా ఏదో ఒక సమ్ ఆఫ్ అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవాలని ఉంటుంది. అయితే మనకి గర్ల్స్కి కానీ బాయ్స్కి కానీ ఎలాంటి బిజినెస్ సెలెక్ట్ చేసుకోవాలి, పెట్టుబడులు పెట్టాలంటే చాలామంది భయపడిపోతుంటారు. ఎందుకంటే ఇంత పెట్టుబడి పెట్టి మనం లాస్ అయిపోతామా, ఈ టెన్షన్స్ అన్నీ లేకుండా, రిస్క్ ఫ్రీ టెన్షన్ లేకుండా హ్యాపీగా బొటీక్స్ అనేది బెస్ట్ ఆప్షన్ అండి. ఎందుకంటే లేడీస్ సంగతి మీ అందరికీ తెలిసిందే, ఏమైనా 24 hours కొత్త శారీస్ డ్రెస్సెస్ అంటే 365 days కూడా కొంటూనే ఉంటారు. మరి ఇట్లాంటి కొంటూనే ఉన్నప్పుడు మరి టైలరింగ్ బిజినెస్కి ఎటువంటి డిమాండ్ కూడా అయితే తగ్గదు. ఇట్లాంటి డిమాండ్ ఉన్న బిజినెస్కి మనకి అసలు ట్రైనింగ్ ఎక్కడ తీసుకోవాలి? ఫస్ట్ ఏంటంటే చాలామంది అకాడమీస్ ఉంటాయి, కానీ అసలు వాళ్ళలో నేర్చుకున్న తర్వాత మనకు అసలు ఆ ప్రొఫెషనాలిటీ వస్తుందా? ఈ కంప్లీట్ డీటెయిల్స్ అన్ని మేడం అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారంట విఎం ఫ్యాషన్ అకాడమీస్ దగ్గర నుంచి. మేడం అయితే ఇంట్రొడ్యూస్ చేసేద్దాము. హాయ్ మేడం. హాయ్. సో నేనైతే చూసినప్పుడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్మాస్ఫియర్ అయితే చాలా మంచిగా అనిపించింది. సో అసలు నాకున్న రీజన్ ఏంటంటే బయట కూడా చాలా ఫ్యాషన్ అకాడమీస్ రన్ చేస్తున్నారు, కానీ వాళ్ళకి మీకు డిఫరెన్స్ ఏంటి? వాళ్ళకి మనకి డిఫరెన్స్ ఏంటంటే సింధు మెయిన్ చాలా అకాడమీస్లో ఏంటంటే ఒక ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ అంటే సో అంతే, ఇంతవరకు స్టిచ్చింగ్ ఇది నార్మల్ స్టిచ్చింగ్ నేర్చుకున్నామంటే నేర్చుకున్నాం అన్నట్టు ఉంటుంది. మన దగ్గర ఏంటంటే టోటల్ డిఫరెంట్. మనం స్టార్టింగ్ నుంచి కూడా ఫార్ములా బేస్డ్ లోనే వెళ్తాం అనమాట. ఇప్పుడు ఫార్ములా బేస్డ్ బేర్ చేసుకుని ఏదైనా బ్లౌజ్ స్టిచ్ చేయడం కానీ, ఫ్రాక్ కానీ, లేకుంటే ఏదైనా డిజైన్స్ చేయడం కానీ అంతా కూడా ఫార్ములేటెడ్ ఉంటుంది అనమాట. ఏదైనా డ్రాఫ్టింగ్ ఫస్ట్ బ్రౌన్ షీట్ మీద వెళ్తుంది. బ్రౌన్ షీట్ మీద ఓకే సార్ చెక్అవుట్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫ్యాబ్రిక్ మీద వెళ్తుంది. ఫ్యాబ్రిక్ మీద కూడా సేమ్ బ్రౌన్ షీట్ మీద ఏదైతే మనం డ్రాఫ్ట్ చేస్తామో ఆ డ్రాఫ్టింగ్ ఫ్యాబ్రిక్ మీద కూడా వేసిన తర్వాత సార్ చెక్అవుట్ అయిన తర్వాతనే మళ్ళీ ఫిట్టింగ్ సెక్షన్ కి వెళ్తుంది అనమాట. మనకి ఎన్ని మంత్స్ పట్టొచ్చు మ్యామ్ ఈ ట్రైనింగ్? ఇది వచ్చేసి బేసిక్ వచ్చేసి 4 months ఉంటుంది సింధు, బేసిక్ కోర్స్. ఓకే, అంటే స్టార్టింగ్ నుంచి కూడా ఒక మినిమం ఒక బ్లౌజ్ లో కూడా డిఫరెంట్ కాలర్ నెక్ బ్లౌజ్, స్కూప్ నెక్, బ్యాక్ స్కూప్, ఫ్రంట్ డీప్, ఫ్రంట్ బ్యాక్ డీప్స్, ఇలా డిఫరెంట్ బ్లౌజెస్, ఫ్రాక్స్ ఇలాంటివి, టాప్స్ అండ్ బాటమ్స్ బేసిక్ లెవెల్ ఉంటుంది. అది వచ్చేసి 4 months లో కంప్లీట్ అవుతుంది. మీకు కొంచెం అడ్వాన్స్ లెవెల్ అంటే కనుక లెహెంగా డిజైన్స్, ఇప్పుడు బ్రైడల్స్, సింగిల్ కటోరీ, డబల్ కటోరీ, మధుబాల, సవ్యసాచి, మసాబా, ఇప్పుడు ట్రైన్ గా ఇలా టై చేసి కట్టేటివి వచ్చాయి కదా, అలాంటివన్నీ కూడా మీరు అడ్వాన్స్ లెవెల్లో వెళ్తారు. ప్రతిదీ కూడా ఫార్ములా బేస్డ్. నేను ఇందాక చూసాను, ఈవెన్ 36 size మీరు సమ్ కస్టమర్ కి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చూసాను. 36 size అంటే ఏమని తెలిసింది, ప్రిల్స్ కట్ లేదంటే నార్మల్ కట్, కానీ మీరు 36 size లో కూడా ఏదో 4 to 5 types ఆఫ్ ప్యాటర్న్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 36 size ప్యాటర్న్ బ్లౌజ్ ఉంది అనుకోండి, 36 లో ప్రిన్సెస్ వస్తుంది, 3 dotted వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ఈ కటోరీ టైప్ ఇలాంటివి కూడా ఉంటాయి అనమాట, వేరుగా ఉంటాయి. ఒక సైజ్ లో ఇన్ని టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉంటాయి అనేది 36, 35, 34 సారీ. కొంతమందికి ఏంటంటే అండర్ కో సర్జన్స్ ఉంటారు, వాళ్ళకి ఇలాంటివన్నీ కూడా ఈ ప్రాసెస్ లో స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో స్టెప్ బై స్టెప్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. బ్యాచెస్ ఏమన్నా ఉంటాయా మ్యామ్? అంటే బ్యాచెస్ వచ్చేసి 3 batches ఉన్నాయి మన దగ్గర. మార్నింగ్ బ్యాచ్ వచ్చేసి 10 to 12 వరకు ఉంటుంది. ఇందులోనే మీకు ఏంటంటే కనుక
డ్రాఫ్టింగ్ సెక్షన్ ఉంటుంది, ఫిట్టింగ్ సెక్షన్ రెండు, 2.5 hours. ఓకేనా. 12 to 2 బ్యాచ్ ఒకటి ఉంది, 3:30 to 5:30 బ్యాచ్ ఉంది. ఈ 3 బ్యాచెస్ అవైలబిలిటీలో ఉంటాయి అన్నమాట. ఇప్పుడు లేడీస్ కి జెంట్స్ కి కావాలి అనుకుంటే జెంట్స్ కూడా అవైలబిలిటీ, జెంట్స్ కూడా ఏంటంటే కనుక చేసుకోవాలి, ఇలాంటి మాకు ఒకటి ఫ్యాషన్ ఉంది మాలో, మేము కూడా వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళు జెంట్స్ కూడా ఆబ్వియస్ గా హ్యాపీగా వచ్చి జాయిన్ అవ్వచ్చు. ఇప్పుడు స్టూడెంట్స్ కి నేర్పించే కోర్స్ కూడా ఏంటంటే నార్మల్ గా ఒక ఇంట్లో స్టిచ్ చేస్తే బ్లౌజ్ ఆర్డర్ వాల్యూ ఎంత ఉంటుంది, మినిమం ఒక 200 to 250 ఆ రేంజ్ ఉంటుంది. మనం ఇక్కడ నేర్పించే ప్రాసెస్ ఏంటంటే మినిమం బ్లౌజ్కి వచ్చేసి మనం చార్జ్ చేస్తే మనం ఇచ్చే ఫిట్టింగ్కి అది ఏంటంటే ఒక 800 to 900 బ్లౌజ్ అలా చార్జ్ చేయొచ్చు. అంత నీట్ ఫినిషింగ్ ఉంటుంది, అంతే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇదంతా కూడా ట్రైనింగ్ ఇచ్చే సెక్షన్ అనమాట. ఇటువైపు అటువైపు వచ్చేసి ఫిట్టింగ్ సెక్షన్, మిషనరీస్ అంతా అటువైపు ఉంటాయి. ఇటువైపు వచ్చేసి డ్రాఫ్టింగ్ సెక్షన్ అంతా ఇటువైపు నడుస్తుంది. ఓకేనా. సార్ డ్రాఫ్టింగ్ సెక్షన్కి వచ్చేసి సార్ చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్, వీరబాబు సార్. ఓకేనా. ఓకే. సార్ ఏంటంటే డ్రాఫ్టింగ్ సెక్షన్ అంతా కూడా సార్ చూసుకుంటాడు. వీళ్ళకి ఏ డౌట్స్ వచ్చినా ఏమొచ్చినా బొటిక్ మేనేజ్మెంట్ స్కిల్స్ ఇలాంటివన్నీ కూడా నేను చూసుకుంటాను. ఇప్పుడు ఫ్యాషన్ రిలేటెడ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇలాంటివన్నీ కూడా నా దగ్గర నుంచి క్లాస్ వెళ్తుంది. డ్రాఫ్టింగ్ ఫిట్టింగ్ సెక్షన్ మొత్తం అంతా కూడా సారీ చేసుకుంటాను. సో ఇప్పుడు డైలీ కూడా ఇట్లా ఏమేమి మీరు స్కిల్స్ నేర్పిస్తున్నారు? డైలీ కూడా ఇలా స్కిల్స్ ఉంటాయి. అసలు ప్యాటర్న్ మేకింగ్ అంటే ఎందుకు, మనం ప్యాటర్న్ మేకింగ్ ఎందుకు చూస్ చేసుకోవాలి, ఫస్ట్ ప్యాటర్న్ మేకింగ్ లో ఉండే బెనిఫిట్స్ ఏంటి, అవన్నీ కూడా ఇలా వీళ్ళకు ఒక్కొక్క క్లాస్ లో ఒక్కొక్కలాగా ఉంటుంది. ఇది బిజినెస్ మేనేజ్మెంట్ స్కిల్స్. ఓకేనా. ఫస్ట్ మెయిన్ ఉండాల్సింది ఏంటి, కమ్యూనికేషన్ స్కిల్స్. ఫస్ట్ కమ్యూనికేట్ ఉంటేనే ఫర్దర్ గా మనం ఫిట్టింగ్ అయినా స్టిచ్చింగ్ అయినా ఏదైనా సరే ముందుకు వెళ్తాం. సో కాబట్టి కమ్యూనికేషన్ లో బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి మనం అది చెప్తాం. వర్బల్ కమ్యూనికేషన్స్, మనం మాట్లాడే డిఫరెంట్ స్లాంగ్లు మనకు కనిపిస్తూ ఉంటాయి. డిఫరెంట్ పీపుల్స్, డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉన్న వాళ్ళు మనకు తెలుస్తుంటారు. ఎలా చేయాలి వర్బల్ కమ్యూనికేషన్. ఓకే. యాక్టివ్ టు లిజనింగ్ అంటే మనం యాక్టివ్గా ఫస్ట్ వాళ్ళు చెప్పింది వినే పేషెన్సే ఉండాలి. ఒక డిజైనర్కి మెయిన్ ఉండాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లయింట్ వచ్చారు, వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ మన దగ్గరికి వస్తున్నారు అంటే వాళ్ళ ఇమాజిన్లో ఒక మోడల్ ఉంటుంది. అవును. ఫస్ట్ వాళ్ళు చెప్పిన మోడల్ ఏంటి, మనం సజెస్ట్ చేయాల్సిన మోడల్ ఏంటి, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ని బట్టి కానీ మనం ఎలా చేయాలి ఏంటి అనేది కూడా ఇలా వెళ్తూ ఉంటుంది అనమాట. యాక్టివ్ లిజనింగ్, ప్రజెంటేషన్ స్కిల్స్, మనం వాళ్ళ ముందు ఏ విధంగా ప్రజెంట్ చేయాలి, మన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి. మెయిన్ ఏంటంటే కనుక టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఈ ఎస్పెషల్లీ మన దాంతో ఏంటంటే ఎక్కువ టైం మేనేజ్మెంట్ అనేది ఉండాలి. ఫంక్షన్ అవుతుంటది ఇంకా టైం కి రాదు, టెన్షన్ పడతా ఉంటారు. మనం ఏంటంటే టైం మేనేజ్మెంట్ ఎలా మెయింటైన్ చేయాలి. ఓకేనా. ప్లానింగ్ ఏంటి, ఫస్ట్ షెడ్యూలింగ్ ఏంటి, ఆర్డర్ రిసీవ్ అయినప్పటి నుంచి ఆ ఆర్డర్ అనేది అవుట్పుట్ డెలివరీ అయ్యే వరకు కూడా మధ్యలో జరిగే ప్రాసెస్ ఏంటి అనేది క్లియర్ గా మనం ఇలా టైం మేనేజ్మెంట్ స్కిల్స్ లో వీళ్ళ స్టూడెంట్స్ అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీ పేరేంటి? ఐశ్వర్య గారు. సో ఎట్లా తెలిసింది మీకు విఎం ఫ్యాషన్ అకాడమీ గురించి? మా ఫ్రెండ్ ద్వారా తెలిసింది. మీ ఫ్రెండ్ ద్వారా రికమెండ్ చేశారా? ఓకే. ఎన్ని మంత్స్ నుంచి వస్తున్నారు? 5 months అవుతుంది. ఓకే. అంటే ఎక్కడి నుంచి వస్తారు మీరు? వికారాబాద్ నుంచి వస్తారా? ఇక్కడ అచ్చా, హాస్టల్లో ఉంటూ మరి నేర్చుకుంటున్నారు. ఫ్రెండ్ రికమెండ్ చేశారా? సో ఎలా అనిపిస్తుంది అంటే మేడం సార్ ఇట్లా మీకు ట్రైనింగ్ ఇస్తున్నారు కదా, ఇప్పుడు బయట ఇన్స్టిట్యూట్ ఇప్పుడు మీ ఫ్రెండ్స్ తెలిసి ఉంటుంది కదా, మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ ట్రైనింగ్ తీసుకోవడం? అంటే నేను ఆల్రెడీ వేరే దగ్గర చూసాను మేడం, అక్కడ అంత చెప్పలేరు. మేము ఉన్నాము అన్ని అంటే చేసాము, నేర్చుకున్నాము. కాకపోతే మేడం ప్రాపర్గా మా మేడమే లేకుండిండే. మా ఫ్రెండ్ ద్వారా ఇక్కడ నాకు బిఎం ఫ్యాషన్ అకాడమీ ఉంది, ఒకసారి వచ్చి కలిసి వెళ్ళు, నీకు నచ్చితే కంటిన్యూ చేయని చెప్పారు. నేను ఫస్ట్ స్టార్టింగ్ జాయిన్ అయిన రోజే మేడంతో మాట్లాడాను. నాకు ఓకే అయితేనే ఉంటాను మేడం, లేదంటే నేను వెళ్ళిపోతాను అని చెప్పాను. మేడం దాన్ని కూడా యాక్సెప్ట్ చేశారు. ఓకే మేడం మీరు చూడండి ఒకసారి, మీకు నచ్చితే ఉండండి అని చెప్పారు. ఫస్ట్ 10 days నాకు మేడం అంటే నాకు 0 knowledge మేడం. 10 days నేను ఉన్నాను, బాగుంది, నాకు నచ్చింది మ్యామ్, నేను ఇక్కడే ఉండిపోతాను, నేను చేస్తాను అని చెప్పి ఇప్పటి వరకు వచ్చాను మ్యామ్. నా అంతటి నేను అన్ని కుట్టగలుగుతున్నా, అన్ని చేయగలుగుతున్నా, నాకంటూ ఒక కాన్ఫిడెంట్ ఇచ్చింది మ్యామ్. మీ పేరేంటి? నా పేరు అంజలి. అంజలి గారు. ఓకే. ఇక్కడ లోకలేనా? ఓకే. సో ఎన్ని మంత్స్ అవుతుంది మీరు? 4.5 months. 4.5 months అవుతుంది. సో ఎంత వరకు వచ్చింది అంటే మీరు నేర్చుకున్నది? ఫస్ట్ నాకేం రాదు
కాదు. Okay. ఇంకా సార్ అయితే ఇప్పుడు ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఏం రాకుంటే మనం రిపీటెడ్ గా అడిగినా కూడా విసుక్కోవడం అట్లా ఏం ఉండదు సార్. మంచిగా డీప్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎన్నిసార్లు అడిగినా కూడా అన్నిసార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అప్పుడు మనకి అంటే కాన్ఫిడెన్స్ వస్తుంది, నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ వస్తుంది. ఫ్రెండ్లీ నేచర్, ఇక్కడ ఫ్యామిలీ లాగానే అందరు ఫ్రెండ్స్ అంతా కలిసిపోయి మేడం కూడా బాగుంటారు. ఫ్రెండ్లీగా అంటే స్ట్రిక్ట్ గా అట్లా మేడం నేను అన్న అట్లా ఉండరు. మంచిగా ఎక్స్ప్లెయిన్ ఏదన్నా అడిగినా కూడా మళ్ళీ మళ్ళీ రిపీటెడ్ గా ఎన్నిసార్లు అడిగినా కూడా అన్నిసార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడు మీ అందరు మీరు స్టిచ్చింగ్ చేస్తున్నారు? మా పిల్లల కోసం వాళ్ళకి కుట్టాను, అందరికి స్టిచ్ చేస్తున్నారు ఇప్పుడు. ఓకే ఓకే, సూపర్ అండి. అయితే ఓకే, మీ పేరు? హరిణి మేడం. హరిణి గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? బంజారా హిల్స్. బంజారా హిల్స్ నుంచి వస్తున్నారు. ఒక్కొక్కరు వికారాబాద్, బంజారా హిల్స్ చాలా దూరం నుంచి వచ్చేవాళ్ళం. 1 hour పడుతుంది వెళ్ళడానికి, 1 hour పడుతుంది. ఇంత దూరం నుంచి వస్తున్నారు కదా, మరి కష్టపడి అంటే మీకు ఇక్కడ సాటిస్ఫైయా? సార్ బాగా చెప్తాడు మేడం. ఓకే. 10 times అడిగినా కానీ మంచిగా చెప్తాడు. మంచిగా చెప్తారు. అందుకే ఇంత దూరం అయినా కానీ ఇంత దూరం రావాల్సి వస్తుంది. ఓకే. ఎన్ని మంత్స్ అవుతుంది మీరు? 4 months. 4 months అవుతుందా? ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు అన్ని కూడా బయట కస్టమర్స్ వాళ్ళకి కూడా తీసుకొని స్టిచ్ చేసేస్తున్నారు ఆల్రెడీ. డెలివరీస్ కూడా ఇస్తున్నారు. వచ్చినా మళ్ళీ ఏమైనా డ్రాబ్యాక్స్ వస్తే లూప్ హోల్స్ అవి ఏమైనా వచ్చినా మళ్ళీ సార్ దగ్గర తీసుకొని వచ్చి మళ్ళీ డిస్కస్ చేసి ఎందుకు వచ్చాయి లూప్ హోల్స్, వాటిని అన్నిటిని ఎలా క్లియర్ చేయాలి ఏంటి అనేది మళ్ళీ సార్ చెప్తాడు. కస్టమర్ చిన్న డౌట్ అడుగుతున్నా, ఈ బ్లౌజ్ మీరే స్టిచ్ చేసుకున్నారా? మీరే స్టిచ్ చేసుకున్నారు? డబుల్ స్లీవ్స్? డబుల్ స్లీవ్స్. ఓకే ఓకే అండి, ఓకే ఓకే. మీ పేరేంటిది? వినీత గారు. ఓకే, బుక్ మెయింటైన్ చేస్తారా మేడం? బుక్ కూడా ఇస్తారా? రికార్డ్ ఏ రోజు క్లాస్ ఆ రోజు ఉంటుంది. ఇలా స్టూడెంట్స్ వచ్చేసి ఇండెక్స్ ఇలా ఉంటుంది. ఫస్ట్ టేప్ రీడింగ్ దగ్గర నుంచి ఉంటుంది మేడం మన దగ్గర. టేప్ రీడింగ్ మొత్తం అంతా రికార్డ్ కూడా అలా ఉంటుంది అనమాట. ఇప్పుడు 1/16, 1/4 ఇలాంటివి. సెల్వేజ్ అంటే ఏంటి రికార్డ్ అయితే మెయింటైన్ చేస్తాం. ఫార్ములాస్ నీట్ గా రాసుకొని ఇక్కడ డ్రాఫ్టింగ్ ఎలా అయితే రౌండ్ షీట్ మీద వేసామో అదే డ్రాఫ్టింగ్ రికార్డ్ లో ఉంటుంది విత్ ఫార్ములాస్ తో ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే ఇటువైపు వచ్చేసి ఫార్ములాస్ ఉంటే కనుక ఇటువైపు ఫార్ములాస్ డ్రాఫ్టింగ్ ఉంటుంది. డ్రాఫ్టింగ్ ఉంటుంది. ఈ థియరీ వీళ్ళకి ఏ లాంగ్వేజ్ లో అర్థం అవుతాయి. కొంతమంది రాయగలరు, కొంతమంది రాయలేరు, కొంతమంది తెలుగులో రాసుకుంటారు, కొంతమంది ఇంగ్లీష్ లో రాసుకుంటారు. థియరీ పార్ట్కి వచ్చేసరికి వాళ్ళకి ఏదైతే అర్థం అవుతుందో అది రికార్డ్ లో మెయింటైన్ చేసుకోమంటారు. లాంగ్వేజ్ మాత్రం ఇంపార్టెంట్. ఇప్పుడు చక్కగా వాళ్ళకి ఇంపార్టెంట్ ఏంటంటే ఎంత వరకు అర్థమైంది అనేది ఇంపార్టెంట్. అలా ఇప్పుడు అంటే ఈవెన్ మన ఏజ్ కి వచ్చేసరికి ఇంకా ఫుల్ ట్రైన్ అయిపోతారు. ఓకే, మీ పేరు ఏంటండి? అపర్ణ గారు. ఓకే, సో మీరు ఎంతవరకు వచ్చింది ట్రైనింగ్? బేసిక్, అడ్వాన్స్ లో యాక్చువల్ గా బేసిక్ వరకే ఫస్ట్ జాయిన్ అయింది మేడం. తను ఏంటంటే మళ్ళీ అడ్వాన్స్ లెవెల్ కూడా కావాలి. మీ దగ్గర ఉన్న ట్రైనింగ్ చూసి అడ్వాన్స్ తీసేసుకుంటారు. యాక్చువల్ గా ఆల్రెడీ తిని ఏంటంటే అన్ని సెర్చ్ చేసి అన్ని ఫిల్టర్ చేసి అకాడమీస్ అన్ని లాస్ట్ ఫైనల్ గా చూస్ చేసుకున్న అకాడమీ మంది అనమాట. ప్రతి అకాడమీ పేరు చెప్తుంది. సో ఏంటంటే ఇప్పుడు బుక్ మెయింటైన్ చేస్తున్నారు కదా, మనం స్టార్టింగ్ లో అంటే మేడంతో నేను డిస్కస్ చేశాను. ఇప్పుడు 36 కానీ 34 సైజ్ కానీ ఉంటుంది కదా, దాంట్లో ఎన్ని టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉంటాయని మీకు ఐడియా వచ్చి ఉంటది కదా, ఒకసారి అది చూపిస్తారా ఒకసారి? ఫస్ట్ 36 సైజెస్ చెప్తారు మేడం. సింగిల్ డాట్ కాలర్ నెక్స్, అలానే స్కూప్ నెక్, జువెల్ నెక్స్ అలా ఉంటాయి మేడం. బోట్ నెక్స్ అనుకో, ప్రిన్సెస్ కట్ 3 dots అలా చెప్తారు మేడం. ఓకే, ఇక్కడ చూసారు అంటే సైజ్ 28 కి మనకి రౌండ్ నెక్ అయితే ఇంత పెట్టుకోవాలి. అలా ఉంటుంది స్టెప్ బై. ఓకేనా? అక్రాస్ బ్యాక్ లైన్ అంటే ఏంటి, అక్రాస్ ఫ్రంట్ లైన్ అంటే ఏంటి, చెస్ట్ లైన్, బస్ లైన్ ఎంత మెజర్ చేసుకోవాలో, ఫార్ములా ఏంటి, సైజ్ ఉంది అసలు. కప్ సైజ్ ఎంత తీసుకోవాలి, ఎంత మైనస్ చేసుకోవాలి, సైజ్ ని బట్టి ఎంత ప్లస్ చేసుకోవాలి. నాకు తెలిసి ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఇప్పుడు మీ దగ్గర ట్రైన్ అవుతున్న స్టూడెంట్స్ ఎవరున్నారు మనిషిని బట్టి గెస్ చేసేయచ్చు. సైజ్ తీసుకోపోయినా పర్లేదు. అంతా మొత్తం అంతా పర్ఫెక్ట్ గా నేర్చుకున్న తర్వాత ఇప్పుడు ఒక బేబీని కానీ ఒక అమ్మాయిని కానీ చూపిస్తే సైజ్ ఎంత అంటే పర్ఫెక్ట్ గా చెప్పేలాగా ట్రైన్ అయిపోతారు. అండి. మీ పేరు? హేమశ్రీ. అచ్చా, ఓకే. సో మీరు ఏంటి అంటే ఎన్ని మంత్స్ అవుతుంది జాయిన్ అయ్యి? నేను 1.5 month అవుతుంది. 1.5 month లో ఒక 10 patterns వరకు పర్ఫెక్ట్ గా 10 patterns నేర్చేసుకున్నారు. ఓకే ఓకే. ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ బేస్డ్ ఆన్ ఫార్ములాస్ అన్నమాట. సో ఫ్యూచర్ లో ఏ డిజైన్ వచ్చినా మీరు చాలా చేసేలాగా. అవును, అలా ప్రిపేర్డ్ గా ఉంటారు. ఓకే. సో సార్ ప్రాక్టికల్ క్లాసెస్ అన్ని తీసుకుంటారు.
మేడం వచ్చేసి థియరీ క్లాసెస్. ఓకే సో బొటిక్ లెవెల్లో మేనేజ్మెంట్ క్లాసెస్ ఎవ్రీ వీక్ జరుగుతాయి. ఓకే. మీకు అంటే మీరు ఎవరైనా రిఫర్ చేశారా లేకపోతే మీరు సోషల్ మీడియా ద్వారా అప్రోచ్ అయ్యాను. సో మేడం ఏంటంటే ప్రీవియస్గా ఇక్కడ స్టూడెంట్స్ ఎవరైతే నేర్చుకుంటున్నారో డైరెక్ట్గా వాళ్ళ నెంబర్ ఇచ్చేస్తారు. ఇక్కడ క్లీన్ అంటే దాయడం అంటూ ఉండదు మేడం. అంటే వీళ్ళ స్టూడెంట్ ఏమైతే అనుకుంటున్నారో సేమ్ అదే ఫీడ్బ్యాక్ ఎవరైతే ఎంక్వైరీకి వచ్చారో మీరు పర్సనల్ గా మాట్లాడేయండి. మీకు ఏది అనిపిస్తే అదే చెప్పండి అని చెప్తాను. ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ స్టూడెంట్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే చూస్తే మీకు ఏదైతే అనిపిస్తుందో అదే ఫీడ్బ్యాక్ ఇవ్వండి. కాన్ఫిడెంట్ గా ఉంటుంది. ఓకే ఏదైనా ఫేస్ టు ఫేస్. సో స్టిచ్చింగ్ కూడా ఉంటుందా మ్యామ్? మనది అవును మేడం, మన ప్రొడక్షన్ కూడా ఉంటుంది. ఇది ఓకేనా. ఇది వచ్చేసి ఫ్రాక్ మేడం, లెంత్ ఫ్రాక్ 3 layers తో వస్తుంది. మన ప్రొడక్షన్ రిలేటెడ్ అంతా కూడా మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో ఈ వీడియోలో ఏంటంటే కంప్లీట్ అంటే ట్రైనింగ్ అకాడమీ గురించి అయితే చేస్తామండి. నెక్స్ట్ వీడియోలో మీకు కంప్లీట్ ప్రొడక్షన్ స్టిచ్చింగ్ గురించి అయితే నెక్స్ట్ వీడియోలో చేస్తాము. సో ఎవరైతే మీకు ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉన్నారో, ఏదో మనకి గర్ల్స్ కానీ బాయ్స్ కానీ కాలేజ్ గోయింగ్ వాళ్ళు కానీ అంటే మిడిల్ ఏజ్ వాళ్ళకైనా కూడా హ్యాపీగా మీకు మంచి పర్ఫెక్ట్ బొటిక్ స్టైల్ స్టిచ్చింగ్ కావాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా ఒకసారి కాంటాక్ట్ చేయండి మేడంని. మీరు ఏంటంటే ఖచ్చితంగా తీసుకోవాలని ఏం కాదు, ఒక్కసారి వచ్చి కాంటాక్ట్ చేయండి. మేడం చెప్పిన మాటలిని నచ్చితే అప్పుడు జాయిన్ అవ్వాలి. అంతేగాని మా దగ్గర చెప్పాము వచ్చేసారు మీరు జాయిన్ అవ్వాలి అని ఏం కాదు. నిజంగా అంటే నన్ను నమ్మే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి నేను చెప్తున్నాను 100% చాలా చాలా జెన్యూన్ అండి. అంటే మేడం చెప్పారనమాట, ఇప్పటి వరకు మేము ఏ సోషల్ మీడియాలో కానీ ఏ యూట్యూబ్లో కానీ అసలు మేము ఎక్కువ వెళ్ళింది లేదు. త్రూ ఏంటంటే ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ స్టూడెంట్స్ ఎవరన్నా ఉన్నారో వాళ్ళ రెఫర్ ద్వారానే వాళ్ళ కజిన్స్ కానీ వాళ్ళ రిలేటివ్స్ కానీ అలా చెప్పుకొని వచ్చిన వాళ్ళు మోస్ట్ మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు. ఓకే, ఇప్పుడు నేనున్నా నాకు నచ్చిందండి, ఎవరు నన్ను అడిగితే నేను సజెస్ట్ చేస్తాను అట్లా అనమాట. సో చాలా మంచిగా అనిపిస్తుందండి. ఒక్కసారి ప్రైజింగ్ డీటెయిల్స్ గురించి అంటే ఎంత ఉంటుంది ఒక్కసారి మేడం అయితే కాంటాక్ట్ చేయండి. మేడం వాళ్ళ డీటెయిల్స్ అని కూడా నేను వీడియోలో డిస్ప్లేలో ఇస్తాను. అడ్రస్ వచ్చేసరికి మనకి కూకట్పల్లి నియర్ బై మెట్రో స్టేషన్ బాలాజీ నగర్ విఎం ఫ్యాషన్ అకాడమీ. మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా? అయితే కింద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి. మేమే వస్తాం, మేమే షూట్ చేస్తాం.